తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఫిబ్రవరి 26న రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ సిఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ ప్రతినిధి నితీష్ కోరుతున్నారు. నమస్కారం అండి, నా పేరు నితీష. నేను ఏపీ సిఆర్డీఏలో జెండర్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. నేను సోషల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాను. సో మనకి 26వ తారీఖున తుళ్లూరు సిఆర్డీఏ ఆఫీస్లో జాబ్ మేళా అనేది జరగబోతుంది. ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా మనకి 6 కంపెనీలు పాల్గొంటున్నాయండి. 6 కంపెనీలో మనకి దాదాపుగా 540 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి డిగ్రీ చేసిన వాళ్ళ వరకు మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి ఈ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ లాంటి ఆపర్చునిటీస్ నుంచి, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో మీరు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకుంటే naipunyam.ap.gov.in రిజిస్టర్ చేసుకొని 26వ తారీఖున పొద్దున్న 10 గంటలకి తుళ్లూరు సిఆర్డీఏ ఆఫీస్కి వస్తే మీరు ఆ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి మీకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. జాబ్ మేళాతో పాటు మనకి చుట్టుపక్కల ఉన్న విట్, ఎస్ఆర్ఎం, అమృత అండ్ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ వంటి చోట్లలో మనకి హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్ వంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. దీంతో పాటు సిఆర్డీఏ చాలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమరావతి ప్రాంతంలో. ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సంబంధించి ప్లంబింగ్, కార్పెంటరీ, టైలరింగ్, బ్యూటీషియన్ వంటి కోర్సెస్కి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇది ప్లంబింగ్, కార్పెంటరీ వంటి కోర్సెస్కి అయితే నెలకి కోర్స్కి స్టైఫండ్ అనేది కూడా ఇవ్వబడుతుంది. 4,500 15 రోజుల కోర్స్కి 4,500 అండ్ ఇది పూర్తి చేసిన తర్వాత ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. సో ఈ అవకాశాలన్నింటినీ మన అమరావతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని ప్రాంతంలోని అబ్రాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, రాజుపాలెం గ్రామాల రైతులు జరీబు భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వానికి ఇచ్చారు. వారికి జరీబు భూముల ప్యాకేజీ ఇచ్చారు కూడా. 3 సంవత్సరంలో కవులు కూడా చెల్లించారు. ఇప్పుడు ఆయా భూములు జరీబు కాదు, మెట్ట అంటూ అధికారులు ప్లేట్ మార్చారని రైతులు వాపోతున్నారు. 88 మంది రైతులను గుర్తించి మరల రీసర్వే చేసి 88 మందిలో 71 మందికి జరీబు రైతులుగా గుర్తించారు. మిగిలిన 17 మంది రైతుల భూములను మెట్ట భూమిగా ప్రభుత్వం నిర్ణయించిందని రైతులు అంటున్నారు. ఈ అన్యాయంపై రాయపూడి సిఆర్డీఏ ఆఫీస్ వద్దకు రైతులు చేరుకొని మీడియా ఎదుట గోడు చెప్పుకున్నారు. కొండవరాజుపాలెంలో నాకు 1 ఎకరం పొలం ఉంది. 87లో 10 ఎకరాలండి. మొత్తం 10 ఎకరాలు నాది 1 ఎకరం, మిగతా అన్నీ ఇదిగో మా వాళ్ళందరూ ఇవ్వండి పొలాలు. మేము 2015లోనే ఇచ్చేసాం. మాది జరీబు ల్యాండ్లు. మాకు బోర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. మా దాంట్లో ఇది అరటి తోటలు వేసాము. మా పొలంలో కూడా అరటి తోట ఉంది. అరటి తోట ఉండి వాళ్ళు తీసినప్పుడు మొక్కజొన్న వేసామండి. లాస్ట్లో మొక్కజొన్న వాళ్ళు రికార్డుల్లో కూడా మొక్కజొన్న రాసుకున్నారు. మాకు జరీబ్ ప్యాకేజ్ ఇచ్చారు. జరీబ్ కౌళ్ళు 3 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత రిజిస్టర్ చేయమని వచ్చేసరికి మీకు కలెక్టర్ శశిధర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ప్రకారం మీకు రిజిస్టర్ చేయడానికి కుదరదు, మీది డ్రై అని చెప్పారు. అదేంటండి మా డ్రై అంటారేంది? ఏది లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో మాకు అసలు మా కొండవరాజుపాలెం పేరు కూడా లేదండి. అందులో అబ్రాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, తుళ్లూరు 4 ఊర్లే ఉన్నాయి. మరి 4 ఊర్లే ఉన్నాయి. మా కొండవరాజుపాలెం ఎందుకు తీసేశారంటే మేము పేరు వచ్చింది కాబట్టి మేమేం చేయలేము, మీకు రిజిస్టర్ చేయమన్నారు. సరే రిజిస్టర్ చేయమన్నారు. మాకు కౌలు కూడా ఇవ్వలేదండి తర్వాత 7 సంవత్సరాల దాకా. అప్పుడు మేము దీని చుట్టే తిరుగుతున్నాం. మళ్ళీ మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గరికి పోతే కోర్టుకు వెళ్ళమన్నారు. కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తేనేమో మళ్ళీ సర్వే చేయమని అన్నారు. సర్వే చేశారు. దానికి రిపోర్ట్ మళ్ళీ ఇవ్వలేదు.
మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి మళ్ళీ సర్వే మళ్ళీ మేము ఇట్లాగే ఒక 100 సార్లు పైన తిరుగుంటామండి. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి, ఇక్కడ సిఆర్డి ఆఫీస్కి, విజయవాడ సిఆర్డి ఆఫీస్కి ఒక 100 కన్నా ఎక్కువ సార్లు తిరిగామండి. తిరిగిన తర్వాత ఇప్పుడు మాకు సర్వేలు పెట్టారు. ఈ మధ్య పెట్టి 45 రోజుల్లో మీకు తేలుస్తామమ్మా, తేలిసి చెబుతాము అన్నారు. సరే అని చెప్పి వెళ్ళామండి. ఇప్పుడు 45 రోజుల తర్వాత వస్తే మొన్న శనివారం లిస్ట్ వచ్చింది మీది. కొన్నం రాజుపాలెనికి సంబంధించిన మొత్తం డ్రై అని వచ్చింది అని చెప్పారండి. మా భార్యకి ఆ 87/A సర్వే నెంబర్లో ఎకరం బతిక పొలం ఉంది. దాని గురించి మేము ఫైట్ చేస్తుంది కూడా. ఫస్ట్ జరీఫ్గానే డిక్లేర్ చేసి 3 సంవత్సరాలు కౌలు డబ్బులు ఇచ్చారు, తీసుకున్నాం, అంతా బాగానే ఉందండి. తర్వాత కలెక్టర్ గారు కోన శశి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చేసారు. దాని మూలాన ఇదంతా మెయిన్గా ఈ ప్రాబ్లం అంతా రైజ్ అయింది. మొత్తం ఎన్ని ఎకరాలండి? మా సర్వే నెంబర్లో 87/Aలో ఒక 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు, 87/Bలో ఇంకొక 5 ఎకరాలు ఉంది. అది ఫస్ట్ మొత్తం అంతా జరీఫ్గానే ఇచ్చింది, కౌలు కూడా ఇచ్చేసారు, ప్లాట్లు కూడా అలాట్ చేశారు. మొత్తం అంతా రాజుపాలెం మొత్తం డ్రై అని ఇచ్చారా? కొండరాజుపాలెం అది ఇప్పుడు చెప్తున్నారు మొత్తం డ్రైగా ఇచ్చామని. కొండరాజుపాలెంలో మా ఈ 87/A మాది 86 జరీఫ్ చేశారు, 88 జరీఫ్ చేశారు. పక్కనే మళ్ళీ మంగళగిరి మండలం నూతకి శివాలయం వద్ద హాసిని కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ రహీం బాషా 200 మందికి పరీక్షలు జరిపి వారిలో 50 మందికి శుక్లాల ఆపరేషన్ చేయాలని గుర్తించారు. వీరిని మందడంలోని హాసిని కంటి వైద్య ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ సర్దార్ బాషా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంగారమ్మ తల్లి పోతురాజుల వారి 7వ వార్షికోత్సవం సందర్భంగా గోగుల సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో శివాలయం ఊరుతర్తి గ్రామంలో శివాలయం వద్ద హాసిని కంటి హాస్పిటల్ మందడం వారిచే ఉచిత కంటి వైద్య నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 200 మందికి పరీక్షలు చేయడం జరిగింది. కంటి పరీక్షలు చేసి 50 మంది వరకు శుక్లం పొర ఆపరేషన్ చేయదలుచుకున్న వాళ్ళు చూసాము. వాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పథకం కింద శుక్లము మరియు పొర ఆపరేషన్లు ఉచితంగా చేసి తీసుకొచ్చి దింపుతాము. ఈ అవకాశాన్ని నూతకి గ్రామ ప్రజలు వినియోగించుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మందడం హాసిని కంటి హాస్పిటల్లో ప్రతిరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద శుక్లం పొర ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.